ఫ్రెండ్స్, ప్రపంచంలో ఎక్కడైనా సరే, దేశం ఏదైనా, ఎక్కడ ఉన్నా పొగడరాని తెలుగు భారతిని అని చెప్పేసి ఒకటి ఉంటుంది కదా! అయితే మన తెలుగుకి సంబంధించిన యాక్టర్లు అంటే సినిమా ప్రపంచం, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంత గొప్పగా తమ ఒక మంచి మనసుని చాటుకుందనేది మనం అర్థం చేసుకోవాలి. మ్యాటర్ ఏంటి అంటే విజయ్ టీవీకే పార్టీ అధినేత విజయ్ దళపతి ఇక రేపు అంటే మే 10వ తేదీన మంచిగా తను తమిళనాడులో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఇది ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోతుంది మధ్యాహ్నం 3 గంటల ఆ సమయంలో. అయితే మంచి మెజారిటీతో నిజం చెప్పాలి అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటి వరకు కేవలం ముగ్గురు మాత్రమే సీఎం పదవిని అధిష్ఠించారు. ఒకటి ఎంజీఆర్ గారు, నెక్స్ట్ ఎన్టీఆర్ గారు, జయలలిత గారు, ఇప్పుడు విజయ్. హీరోల్లో అయితే విజయ్. ఇంకా మొత్తం సినిమా ప్రపంచాన్ని గనక మనం చూసినట్టయితే సీఎం పరంగా విజయ్‌నే ఫోర్త్ అనమాట. అయితే ఇక మహేష్ బాబు సినిమాలు చాలా సినిమాలు విజయ్ రీమేక్ చేశారు. 'మహర్షి' కానీ, 'ఒక్కడు' కానీ ఇలా రకరకాలు. ఈవెన్ ప్రభాస్ సినిమాలు కూడా కొన్ని సినిమాలు ఆహ్, విజయ్ రీమేక్ చేయడం జరిగింది తమిళనాడులో. అవి కూడా చాలా హిట్ అయ్యాయి. ఆ సమయంలో విజయ్ ఎప్పుడు కూడా మన తెలుగు హీరోస్‌తో చాలా టచ్‌లో ఉంటారనమాట. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే గత కొన్ని రోజుల కంటే దాదాపుగా 3-4 డేస్‌లో విజయ్ చాలా నరకయాతన పడుతున్నాడు. ఎందుకనంటే 108 సీట్లే వచ్చాయి. దానిలో మళ్ళీ ఒక సీట్ తీసేయాలి. సో, టోటల్లీ 11 సీట్స్ తక్కువయ్యాయి. 11 సీట్స్ తక్కువయ్యాయి. మేము 2 వీక్స్ తర్వాత మా బల పరీక్ష నిరూపించుకుంటాం. మాకు ప్రమాణ స్వీకారం చేసుకోవడానికే అవకాశం ఇవ్వండి అంటే అస్సలు ఇవ్వకుండా గవర్నర్ చాలా ఎక్కువగా డ్రామా క్రియేట్ చేశారు. తమిళనాడుకి సంబంధించి. దాంతో ఇక విజయ్‌కి చాలా అంటే చాలా అగ్ని పరీక్షలాగా మారింది. ఒక పక్కన వేరే పార్టీలతో మాట్లాడడం, వీసీకేతో కాంగ్రెస్ వాళ్ళు 5 సీట్లు ఇచ్చారు. కానీ అవి సరిపోవు కదా! ఇక రకరకాలుగా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మహేష్ బాబు, ప్రభాస్ ఇద్దరూ కూడా విజయ్ దగ్గరికి వెళ్లి పర్సనల్‌గా కంగ్రాచ్యులేట్ చేయడమే కాకుండా, మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా మేమున్నాము అని చెప్పి ఒక భరోసా ఇచ్చారు. ఫ్రెండ్స్, ఒక ఫీల్డ్ నుంచి ఒక వ్యక్తి పైకి వెళ్తున్నాడు, మంచి ఉన్నత శిఖరాలని అవరోధించాడు అంటే ఆ ఫీల్డ్‌కి సంబంధించి, ఆ పరిశ్రమకి సంబంధించి ఎంతోమంది హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజానికి విజయ్ అయిన తర్వాత అంటే విజయ్ సీఎం తమిళనాడులో టీవీకే పార్టీ గెలిచిన తర్వాత బాలీవుడ్ ఏంటి, కాలీవుడ్ ఏంటి, మాలీవుడ్ ఏంటి ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచ్యులేషన్స్, శుభాభినందనలు, మీ విజయానికి మా కృతజ్ఞతలు ఇలా రకరకాలుగా చెప్పారు కదా! ఈ నేపథ్యంలో మన మహేష్ బాబు అలాగే ప్రభాస్ ఇద్దరు కూడా వెళ్ళి కంగ్రాచ్యులేషన్స్ చెప్పడమే కాకుండా మిమ్మల్ని మేము సీఎంగా చూడాలనుకుంటున్నాము అని చెప్పేసి చాలా గట్టిగా వాళ్ళ వాదన వినిపించారనమాట. దాంతో విజయ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. నిజానికి ఎలివేటెడ్ అంటారు చూసారా అలా అయిందనమాట.